ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 30 రాష్ట్రాలు అట్లనే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వాటికి ఒక సపరేట్ రాజ్యం. అక్కడ వాతావరణ పరిస్థితులు, భాష, సంస్కృతి, ఓటర్ల ఓటింగ్ వేసే పద్ధతి అన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే నిజానికి ఇది ఒక యూరోప్ లాంటి ఖండం. ఇక్కడ ఏ దేశానికి ఆ దేశానికి సపరేట్ కల్చర్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అయితే మనల్ని అంది కల్పించేది హిందుత్వ భావజాలం ఉంది, భారతీయత అనే ఫీలింగ్ ఉంది. మనం ఒక దేశంగా కలిసి ఉంటున్నాం, బట్ రాష్ట్రాలుగా ఎవరిది వాళ్ళకు భిన్నమైన ఐడెంటిటీ ఉంది. అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాలలోనే ఇక్కడ గెలిచే బీఆర్ఎస్ ఏపీలో ఏం చేయలేదు. ఏపీలో మన సత్తా చాటిన జనసేన తెలంగాణలో ఏమంటారు అద్భుతాలు సృష్టించలేదు. కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ కూడా ఒకప్పుడు ఏపీని పరిపాలించిన సమైక్యాంధ్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కూడా తెలంగాణలో మిగిలింది తప్ప ఏపీలో లేదు. అక్కడ ఉన్న టీడీపీ ఇక్కడ లేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనే